హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్యని వెతుకుతూ ఆనందభైరవి, విశ్వనాథం, గీత అందరూ తలో దారిన వెళ్ళి వెతుకుతూ ఉంటారు కదా. పాపం శరణ్య వాళ్ళెవ్వరికీ కనబడదు. రోహిత్ దగ్గరికి వచ్చేంత వరకు కూడా రౌడీలు శరణ్యని దాచిపెట్టేసేసరికి పాపం రోహిత్ కూడా కనిపెట్టలేడు శరణ్య ఎక్కడ ఉంది అని. ఇది ఇలా ఉండగా లహరి ప్రకాష్ని మీట్ అయ్యి జరిగిందంతా చెప్తుంది. ఆ మర్డర్ కేసు గురించి నువ్వు మర్చిపో, నేనున్నాను కదా, నేను మేనేజ్ చేస్తాను అని ప్రకాష్ లహరికి సర్ది చెప్పి అక్కడి నుండి పంపించేస్తాడు. ఇది నా బుట్టలో పడిపోయింది, నాకు కావాల్సింది ఇదే కదా, ఇదిగో ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ని కూల్ చేయాలి అని ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తాడు ప్రకాష్. హలో ఇన్స్పెక్టర్ గారు, ఒకసారి నేను మీ పోలీస్ స్టేషన్కి రావచ్చా అండి? ఎందుకంటే నాకు ఒక ముఖ్యమైన వీడియో దొరికిందండి అని ఏమీ తెలియనట్టు మాట్లాడుతూ ఉంటాడు. ప్రకాష్ అయితే ఓకే నువ్వు రావచ్చు అని చెప్తారనమాట ఇన్స్పెక్టర్. ఇంకలా ప్రకాష్ పోలీస్ స్టేషన్కి బయలుదేరుతాడు. సార్, నా దగ్గర ఒక వీడియో ఉంది సార్. ఎవరో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని హత్య చేస్తున్నట్టుంది సార్. అదే అనంతగిరి హిల్స్ దగ్గర ఒక రిసార్ట్ ఉంది కదా సార్, ఆ రిసార్ట్లో అని చెప్పి జరిగిందంతా ఇన్స్పెక్టర్తో చెప్తాడనమాట ఆ ప్రకాష్. ఏం మాట్లాడుతున్నావు? మర్డర్ వీడియో ఉందా? ఏది మాకివ్వు అని అంటారు పోలీస్. సార్ ఇస్తాను సార్, అది ఇంకొక ఫోన్లో ఉంది, కానీ ఒకసారి ఆ మర్డర్ గురించి మీరు కూడా కేసు స్పీడప్ చేయండి సార్ అని చెప్పి ప్రకాష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తనపై ప్రెజర్ పెరుగుతుంది, నాకు హ్యాపీగా ఉంటుంది అని చెప్పి లహరిని ఎలా అయినా ఇరికించాలి అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు విలన్ లాగా ప్రకాష్. ఇది ఇలా ఉండగా శరణ్యని వెతికి ఇంటికి తిరిగి వస్తారు పాపం ఆనందభైరవి, విశ్వనాథం, గీత. ఎక్కడ వెతికినా కనిపించలేదు, ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. అల్లుడు గారిని అడుగుతుంటే చెప్పట్లేదు. అసలు అల్లుడు గారు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? అమ్మా ఆనంద, ఒక్కసారి అల్లుడి గారిని కిందకి పిలువమ్మా అని అంటారు విశ్వనాథం. వెంటనే లీలావతి, తను బయటికి వెళ్ళాడన్నయ్య గారు, వచ్చేస్తాడు, మీరు కాసేపు వెయిట్ చేయండి అని పాపం దర్శన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆనందభైరవి, విశ్వనాథం అండ్ గీత. ఇది ఇలా ఉండగా అనన్య రౌడీలకి కాల్ చేస్తుంది. రేయ్, నైట్ అయింది కదా, దానికి భోజనం పెట్టండి, కానీ మామూలు భోజనం కాదు, కారం వేసి భోజనం పెట్టండి. ఆకలితో చస్తుంది కాబట్టి ఎలా అయినా తింటుంది, దాని కళ్ళల్లో కన్నీళ్ళు చూడడమే నాకు ఇప్పుడు ముఖ్యం అని ఇంకలా అక్కడి నుండి చెప్తూ ఉంటుంది విలన్ లాగా అనన్య. సరే మేడం అని అంటారు ఆ రౌడీలు. ఇంకలా కాల్ కట్ చేసి, చూడు ఇప్పుడు నువ్వు ఏమి చెయ్యలేక ఇంకొద్దిసేపట్లో చచ్చిపోబోతున్నావు అని అనన్య ఫోన్లో ఇంకా మామూలుగా అనుకుంటూ ఉంటుంది మనసులో. అప్పుడే కరెక్ట్గా రౌడీలైతే అనన్యతో, మేడం మీకు ఒక విషయం చెప్పాలి మేడం, ఈవిడ టార్చర్ మేము పడలేకపోతున్నాం మేడం, ఈవిడ తిట్లకుండా తిడుతూనే ఉంది మేడం, తిట్లయిపోయాయని మళ్ళీ మొదటి నుండి తిడుతుంది మేడం, అయినా ఈవిడ మీకు ఏమవుతారని మేడం, ఈవిడ ఎన్ని తిట్లు తిడుతుంది అని అడుగుతారు రౌడీలు. ఇదంతా దొంగచాటుగా కిటికీ దగ్గండి వింటూ ఉంటుంది శరణ్య. తను నాకు చెల్లవుతుంది అని అంటుంది అనన్య. ఒక్కసారిగా రౌడీలు షాక్ అయిపోతారు. ఏంటి, తను మీ చెల్లెలవుతుందా? మీ సొంత చెల్లెలపైనే మీరిలాంటి కిడ్నాప్ చేయించారేంటి మేడం అని అడుగుతారు ఆ రౌడీలు. ఒక్కసారిగా శరణ్య అంటే నన్ను కిడ్నాప్ చేయించింది అనన్య అనే విషయం తెలుసుకొని షాక్ అయిపోతుంది. రేయ్, అదంతా పెద్ద స్టోరీ, ముందు మీరు అది భోజనం చేసిన తర్వాత దాన్ని పైకి పంపించేయండి, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, సరేనా అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తుంది అనన్య. ఇదంతా విన్న శరణ్య, నన్ను చంపేస్తారా, రండ్రా ఇవాళ నా చేతుల్లో చచ్చారు వెదవల్లారా అని చెప్పి వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలా వాళ్ళైతే వస్తారనమాట. రౌడీలు వచ్చి, ఇదిగో నీ కోసం గొడ్డు కారం తీసుకొచ్చాం, ఇదే నీకుంది, తింటే తిను లేకపోతే లేదు అని చెప్పి ఇంకలా తినిపిస్తూ తినమని చెప్తారు. ఒకసారి ట్రండి, ఈ అన్నంలో ఏదో ఉంది చూడు అని అంటుంది ఆ రౌడీని.
ఏముంది అని వాడు తొంగి చూసేసరికి ఆ కారాన్ని కళ్ళల్లో కొడుతుంది శరణ్య. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ రౌడీలు. రేయ్ రేయ్ అని అంటూ ఉంటారు. ఇంకా వెంటనే ఇంకొక రౌడీకి కూడా మొహం మీద కారం కొట్టేసి ఇంకా వాళ్ళిద్దరిని గట్టిగా పక్కనే ఉన్న కుర్చీ తీసుకొని వాళ్ళని బాగా కొట్టి కొట్టి ఇంకా వాళ్ళిద్దరిని కట్టిపడేసి రూమ్లో పెట్టేసి బయటికి పాపం పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది శరణ్య. అమ్మయ్య, తప్పించేసుకున్నాను, ఇప్పుడు ఎలా అయినా ఇంటికి వెళ్ళిపోవాలి అని పాపం ఇంటికి బయలుదేరుతుంది శరణ్య. ఇది ఇలా ఉండగా దర్శన్ బయట చాలా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే సమీరా దర్శన్కి కాల్ చేస్తుంది. హలో సమీరా అని అంటారు దర్శన్. దర్శన్ ఎక్కడున్నావు, మూడోఫ్లో ఉన్నావా అని అడుగుతుంది. లేదు చెప్పు అని అంటారు. ఏం లేదు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని ఫోన్ చేశాను. అది కాదు దర్శన్, అది అని తడబడుతూ ఉంటుంది. ఏంటి, ఎందుకు చెప్పటం లేదు, చెప్పు చెప్పు సమీరా అని అడుగుతారు. అంటే దర్శన్, నేను ఒక విషయం తెలుసుకున్నాను. శరణ్య ఉంది కదా, నాకు ఇప్పుడే ఇన్స్పెక్టర్ కాల్ చేసి చెప్పారు. శరణ్య ఎందుకు మనకు కనిపించలేదో తెలుసా? ఎందుకంటే తను ప్రాస్టిట్యూషన్ కేసులో అరెస్ట్ అయింది కాబట్టి అని అంటుంది సమీరా. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అని అంటారు. అవును, నేను చెప్పేది నిజం అని ఇంకా తను ఇరికించిన విషయం కాకుండా ఇలా మొత్తం చెప్తుంది. అయినా ఆ శరణ్య ఇలాంటి పని చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. తను నీ ముందు ఏదో మంచిదానిలా నటిస్తుంది, వెనకాల చేసే పనులు ఇలా ఉంటున్నాయి. నేనే తన్ని విడిపించేశాను. తను కోర్టుకు వెళ్లాల్సిన అమ్మాయిని, మీ ఫ్యామిలీ పరువు పోకుండా ఉండాలని, మన ఫ్యామిలీ పరువు కాపాడాలని తన్ని బయటికి వచ్చేలా చేశాను. నువ్వు మాత్రం తన్ని ఏమీ అనద్దు దర్శన్ అని అంటుంది సమీరా. ఛా, ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను, కానీ తన క్యారెక్టర్ ఇలాంటిదని నేను అస్సలు అనుకోలేదు అని కాల్ కట్ చేస్తాడు దర్శన్. నాకు కావాల్సింది ఇదే కదా. అమ్మయ్యా, ఇప్పుడు ఎక్కడ పెట్టాల్సిన చిచ్చు అక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఒక రంగమే ఉంటుంది అని సమీరా అనుకుంటుంది. ఇటువైపు అనన్య కూడా ఇప్పుడు దర్శన్ ఇంటికి వచ్చిన వెంటనే ఈ ఇంట్లో ఒక యుద్ధం జరుగుతుంది. అది చూశాకే నా కళ్ళు చల్లపడతాయి, నా అహం చల్లపడుతుంది. అదే నాకు కావాల్సింది అని ఇటు అనన్య వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకవైపు ప్రకాష్, లహరి నిన్ను ఎలా అయినా బుట్టలో వేసుకున్నాను, ఇప్పుడు నీ మెడలో నేనే తాళి కట్టి ఆ ఆస్తికి వారసున్నైపోతాను. అప్పుడు నిన్ను వదిలేసి వేరే నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని ఇటువైపు ప్రకాష్ అనుకుంటారు. అరా ముగ్గురు, అనన్య ఒకవైపు, సమీరా ఒకవైపు, ప్రకాష్ ఒకవైపు, ముగ్గురు ఆనందభైరవి ఫ్యామిలీని దెబ్బ తీయడానికే ఆలోచనలో ఉంటారు. ఇది ఇలా ఉండగా దర్శన్ ఇంటికి రీచ్ అవుతాడు. విశ్వనాథం, గీత, అల్లుడు గారు, మా అమ్మాయిని ఎక్కడ వెతికినా కనిపించలేదండి. మీరే చెప్పాలి. అక్కడ అంతా మీరు సరిగ్గా వెతికారా, లేకపోతే లేదా కావాలని మా అమ్మాయిని వదిలేసి వచ్చేశారా? చెప్పండి అల్లుడు గారు, చెప్పండి అని అడుగుతారు విశ్వనాథం. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నారు? నేను తనని వదిలేసి వచ్చానా? అయినా ఆ శరణ్య ఏం తప్పు చేయడానికి వెళ్ళిందో నాకేం తెలుసు అని అంటాడు దర్శన్. ఒక్కసారిగా పాపం వెనకడుగు వేస్తారు విశ్వనాథం. అల్లుడు గారు, ఇంతసేపు నా కూతురి మెడలో తాళి కట్టిన భర్తగా మీకు నేను మర్యాదిస్తున్నాను. నా కూతుర్ని అంత మాట అంటావా అని అంటారు విశ్వనాథం. అంటాను, ఇంకా ఎక్కువే అంటాను. తప్పు చేసిన వాళ్ళైనా నువ్వు కన్న తండ్రివి కాబట్టి నీకు ఏది చేసినా నీ కూతురు మంచిదానిలాగే కనబడుతుంది, కానీ నాకు కనపడాల్సిన అవసరం లేదు కదా అని అంటారు. ఒక్కసారిగా విశ్వనాథం గారికి చాలా కోపం వస్తుంది. ఏయ్ నిన్ను అని చెప్పి దర్శన్ చెంపపై కొడతారు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్, ఆనందభైరవి అందరూ షాక్లో ఉండిపోతారు. నీకెంత ధైర్యం ఉంటే నన్ను కొడతావా అని దర్శన్ విశ్వనాథం గారి చెంపపై కొడతారు. పాపం ఆయన స్పెట్స్ అయితే దూరంగా పడిపోతాయి. అదంతా చూసిన రోహిత్కి చాలా కోపం వస్తుంది. రే దర్శన్, ఎందుకు ఇలా పిచ్చి వాళ్ళ బిహేవ్ చేస్తున్నావు? మావయ్య గారిని కొడుతున్నావు,
అసలు నువ్వు చేస్తుంది తప్పురా అని ఇంకా రోహిత్ కూడా చెంపపై కొడతాడు దర్శన్కి. నాకు నీతులు చెప్పడానికి నువ్వెవడ్రా అని రోహిత్ని కొడతాడు దర్శన్. దర్శన్ ఇటువైపు విశ్వనాథం గారిని రోహిత్ని ఇద్దరిని కొడతాడు. ఆనంద భైరవి ఆపు అని గట్టిగా అరుస్తారు. ఒక్కసారిగా దర్శన్ చూస్తూ ఉంటాడనమాట ఆనంద భైరవి వైపు. దర్శన్ ఏంట్రా, ఏంటి ఇలా తయారయ్యావు? మనిషిలా బిహేవ్ చేస్తున్నావా, మృగంలా బిహేవ్ చేస్తున్నావా? అసలు నేను పెంచిన పెంపకం, నేను నేర్పిన విలువలు అన్నీ ఎక్కడికి పోయాయిరా, ఎక్కడికి పోయాయి అని గట్టిగా అడుగుతారు ఆనంద భైరవి. ఇంకప్పుడే కరెక్ట్గా శరణ్య అయితే ఇంకలా ఇంటి ముందు కారు ఆగేసరికి శరణ్య దిగి వస్తూ ఉంటుంది. శరణ్యని చూసి ఒక్కసారిగా విశ్వనాథం గీత ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మా శరణ్య అని చెప్పి పాపం శరణ్యని ఇద్దరు హక్ చేసుకుంటారు. శరణ్య వాళ్ళ అమ్మా నాన్న. ఒక్కసారిగా శరణ్యని చూసి షాక్ అయిపోతుంది అనన్య. ఇదేంటి, చచ్చిపోతుంది అనుకుంటే బ్రతికి ఇలా వచ్చేసింది, ఆ వెధవలకి అనవసరంగా చెప్పాను అని చెప్పి ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది అనన్య శరణ్య వైపు. ఆనంద భైరవి పాపం అమ్మా అని చెప్పి శరణ్య దగ్గరికి వస్తుంది. అత్తయ్య అత్తయ్య అని పాపం ఏడుస్తూ ఉంటుంది శరణ్య. ఏమైందమ్మా శరణ్య, ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు ఏమైపోయావమ్మా? ఎందుకు ఎందుకు కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు? నీ ఫోన్ చూస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు పాపం. ఇంకలా తనైతే ఇంకా ఆనంద భైరవి అడిగేసరికి అత్తయ్య అలాంటిదేం లేదత్తయ్యా, ఏం లేదు, నన్ను ఇప్పుడు ఏమీ అడగద్దత్తయ్యా అని చెప్పి పాపం వెళ్ళిపోబోతూ ఉంటుంది శరణ్య. అమ్మా శరణ్య, నువ్వు వెళ్ళాల్సింది మీ ఇంటి వైపు కాదమ్మా, మన ఇంటికి. చూడమ్మా, ఈ దర్శన్ మూర్ఖుడు. ఇలాంటి మూర్ఖుడితో నువ్వు జీవితాంతం ఎలా కలిసి ఉండగలవమ్మా? లేదు, కష్టాలు పడుతూ కలిసి ఉండడం కంటే విడిపోయి సుఖంగా ఉండడమే మంచిదమ్మా. చూడు, ఈ నాన్న నిన్ను ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటాడు. వెళ్ళిపోదాం రా అమ్మా అని విశ్వనాథం పాపం చేయి పట్టుకుంటారు శరణ్యది. నాన్న వద్దు వద్దు నాన్న, నేను అత్తింటి నుండి పుట్టింటికి వచ్చేసాననే అపనిందా నాపై రానివ్వకండి. అయినా నేను ఆయన తాళి కట్టిన భార్యని. ఆయన ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. వాళ్ళని ఎలా దారిలో పెట్టుకోవాలి, వాళ్ళతో ఎలా నడుచుకోవాలనేది నాకు తెలుసు. ఇది నా ఇల్లు, నా కుటుంబం. నా కుటుంబాన్ని వదిలి నేను ఎక్కడికి వస్తానన్నయ్య, ఎక్కడికి వస్తాను నాన్న, ఎక్కడికి వస్తాను అని పాపం అడుగుతుంది శరణ్య. అది కాదమ్మా, నువ్వు ఇంట్లో వాళ్ళు ఎవరెలా ఉన్నా భర్త మొహం చూసైనా ఉంటారు. కానీ ఇక్కడ నీ భర్తే మూర్ఖుడమ్మా, ఈ మూర్ఖుడితో నువ్వు ఉండలేవమ్మా, వద్దమ్మా అని అంటారు. నాన్న ఇంకొకసారి ఆయన అలా అనద్దు, ఆయన ఎలాంటి తప్పు చెయ్యరు. మీరు వెళ్ళండి నాన్న, ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను అని పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోబోతూ ఉంటే ఆనంద భైరవి శరణ్య చేయి పట్టుకుంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. చూడు శరణ్య, అక్కడ ఏదో జరిగింది. ఏం జరిగింది అనేది నువ్వు దాచిపెడుతున్నావు. అసలు మీరిద్దరూ అరకుకి వెళ్లకుండా మీరు అనంతగిరి హిల్స్కి వెళ్ళారని ఈ దర్శన్ చెప్తున్నాడు. అలాంటిది నువ్వేమో అక్కడ ఏమీ జరగలేదు అంటున్నావు. లేదు, ఏదో జరిగింది. అది ఏంటి అనేది నేను తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాలి. చెప్పమ్మా, నిజం చెప్పు, ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని అడుగుతారు ఆనంద భైరవి. అలాంటిదేమీ లేదత్తయ్యా అని అంటుంది. వెంటనే శరణ్య చెయ్యి ఆనంద భైరవి తీసుకొని తలపై పెట్టుకొని, నువ్విప్పుడు అక్కడ జరిగింది ఒక్కటి కూడా అబద్ధం లేకుండా చెప్పకపోతే నాపై ఒట్టే శరణ్య. చెప్పు, నిజం చెప్పు, ఏం జరిగిందో చెప్పు అని అడిగేసరికి పాపం ఇంకా శరణ్య అత్తయ్య అని ఆనంద భైరవిని హక్ చేసుకొని, ఆయన మేం మాత్రమే వెళ్తున్నాం అనుకున్నాం అత్తయ్య, కానీ కాదు, ఆయన సమీరని కూడా అక్కడికి తీసుకువచ్చారత్తయ్య అని పాపం మొత్తం అక్కడ జరిగిందంతా సమీర శరణ్య వాళ్ళిద్దరూ అలా ఉన్నట్లు, ఇంకా తన్ని కేసుపై అరెస్ట్ చేసినట్టు, ఇంకా కోర్టుకి వెళ్ళే ముందే తనని దర్శన్ విడిపించినట్టు, ఈ కేసులో ఇరికించింది కూడా దర్శనే, అవన్నీ చెప్తుంది.
ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఆనందభైరవి. ఏయ్ పిచ్చా నీకు, నా పేరు చెప్తున్నావేంటి? నువ్వా కేసులో ఇరుక్కొని నేను ఇరికించానంటున్నావేంటి? అబద్ధాలు ఆడద్దు అని అంటారు దర్శన్. వెంటనే దర్శన్ చెంపపై కొడుతుంది ఆనందభైరవి. ఎవర్రా అబద్ధాలు ఆడేది? ఎవరు? కట్టుకున్న భార్యని పక్కన పెట్టుకొని ఆ సమీరని తీసుకువెళ్తావా? అసలు నువ్వు మనిషివా పశువా అని అడుగుతారు ఆనందభైరవి. అది మాత్రమే కాదత్తయ్యా, నన్ను రౌడీలకి అప్పచెప్పింది ఎవరో కాదు, అనన్యనే అని అంటుంది. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఇది నా పేరు కూడా చెప్పేసింది అని ఇంకలా షాక్లో చూస్తూ ఉంటుందన్నమాట. అనన్య అనన్య అని గట్టిగా పిలుస్తుంది ఆనందభైరవి. ఇంక అనన్య గజగజ వణుకుతూ కిందకి వస్తుంది. ఇంక వెంటనే ఒక్కటి కొడుతుందనమాట. అలా ఇంకా ఆనందభైరవి అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నువ్వు ఆ సమీర కలిసి నా కుటుంబం జోలికి వచ్చి నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటారా? ఇలా కాదు, మిమ్మల్ని ఇలా కాదు, ఆ సమీరానే పిలిపిస్తాను అని చెప్పి ఇంకా సమీరాని ఇంటికి పిలిపించి సమీరాకైతే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఆనందభైరవి. చెప్పు, నిజం చెప్పు, దర్శనే శరణ్య కేసులో ఇరికించాడా? నిజం చెప్పు అని సమీర గొంతు పట్టుకొని అయితే గట్టిగా అడుగుతుంది ఆనందభైరవి. ఇంకా సమీర ఏం చెప్పాలో అర్థం కాదు. సమీర నన్ను వదలండి మేడం అని అంటుంది. నువ్వు నిజం చెప్తేనే నిన్ను వదిలిపెడతాను అని గట్టిగా అనేసరికి చెప్తాను మేడం, చెప్తాను. నేనే ఫోన్ చేశాను. నేనే పోలీసులకు ఫోన్ చేసి రైడ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేనే తన్ని ఇరికించాను అని చెప్తుంది. ఒక్కసారిగా అది విని దర్శన్ షాక్ అయిపోతాడు. ఇంకా అలా అందరూ చూస్తూ ఉంటారు. ఇటువైపు శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అనన్యని శరణ్యని ఇద్దరిని చూస్తూ ఉంటారు ఆనందభైరవి. ఒక కోడలు అలా ఉంటే ఇంకొక కోడలు ఇలా. అసలు ఈ ఇంటికి అడ్డదారిలో వచ్చినందుకు నిన్ను కొట్టాలి అని చెప్పి ఆనందభైరవి అనన్యని అంటుంది. ఇంకా సమీర నిజస్వరూపం తెలుసుకున్న దర్శన్ అయితే చాలా అసహించుకుంటూ ఉంటాడు. నీలాంటి దానివల్ల నేను ఇంతమందిని బాధ పెట్టాను, ఇంతమందిని అవమానించాను. అన్నయ్య, మావయ్య గారు, నన్ను క్షమించండి, నేను కుదిరితే మీ కాళ్ళు పట్టుకుంటాను అని దర్శన్ కాళ్ళ మీద పడతాడు. వద్దు, తప్పు తెలుసుకున్నావు కాబట్టి నీలో పశ్చాత్తాపం వచ్చింది, అది చాలు బాబు మాకు అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతారు విశ్వనాథం అండ్ గీత. ఇటువైపు అనన్య అండ్ సమీర ఇద్దరిని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు ఆనందభైరవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.